విశాఖ బీచ్లో బీచ్ షాక్స్ పేరుతో మద్యం విక్రయాలకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోండా రాజీవ్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీచ్ షాక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది శ్రీభరత్ గారు ప్రకటన చేశారు. దీనికోసం ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. దీని యొక్క ప్రతిపాదన మన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు గతంలోనే ఒక బహిరంగ వేదిక మీదే చేశారు. అంటే ఈ ప్రభుత్వం నిస్సిగ్గుగా మద్యాన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా ఎలా మారుస్తుంది అని చెప్పడానికి శ్రీభరత్ గారు చేసినటువంటి ప్రకటన ఒక ఉదాహరణ. నేను చెప్పదలుచుకున్న ఈ కూటమి ప్రభుత్వ పెద్దలకి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కాస్త బుద్ధి తెచ్చుకోండి అయ్యా. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కాస్త సిగ్గు తెచ్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి పరిపాలన అంటే ఏంటి, ఎలా చేయాలి, ఎవరికి మంచి చేయాలనేటువంటి దాన్ని తెలుసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు గత పాలనని చూసుకోమని చెప్పి, చూసి నేర్చుకోమని చెప్పితో పలుకుతున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మా సిద్ధాంతం ఏంటో తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ఏంటో తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరేంటో తెలుసా, విద్య వైద్యం, అది జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్, అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు. కానీ చంద్రబాబు నాయుడు గారి పాలన యొక్క బ్రాండ్ ఏంటి అంటే మందు చిందు, ఇది మీ బ్రాండు. బీచ్ల్లో బీరు బారు అనే పథకాన్ని అతి గొప్ప సంస్కరణ తీసుకొస్తున్నామని చెప్పి చెప్పడం అంటే ఇంతకన్నా సిగ్గుమాలినటువంటి మాట ఇంకొకటి ఉండదు అని చెప్పి నేను శ్రీభరత్ గారికి చెప్తా ఉన్నా. అయ్యా శ్రీభరత్ గారు, ఎంత మీరు లోకేష్ గారికి తోడలుడైతేనో, ఎంత మీరు చంద్రబాబు నాయుడు గారికి కొడుకు వరుస అయితేనో, ఒక పార్లమెంటు సభ్యుడిగా 5 లక్షల ఓట్ల మెజారిటీ ఇచ్చారు మీకు. అది మీరు ఇచ్చారా, తెచ్చుకున్నారా, గుద్దించుకున్నారా, మాయ చేశారా అన్నది దేవుడెరుగు. కానీ ఒక పార్లమెంటు సభ్యుడు అయినటువంటి మీరు విశాఖపట్నానికి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద గలెత్తవలసినటువంటి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నాశనం అవుతుంటే పట్టించుకోరే, విశాఖపట్నం తాలూకా రైల్వే జోను ఆశలు అడియాసలు అయ్యి అసలు సిసలైనటువంటి మెయిన్ ప్రాంతాన్ని పక్క రాష్ట్రం పట్టుకుపోతుంటే కనీసం కిమ్ కమ్మని మాట్లాడరే, విశాఖపట్నంలో భూములు దారాదత్తం చేస్తుంటే నోరెప్పవే, విశాఖపట్నంలో 5,000 కోట్ల విలువైన భూమిని దోచేసిన ఒక దొంగ విశాఖ పార్లమెంటు సభ్యుడిగా ఉండడం విశాఖ ప్రజలు చేసుకున్న దురదృష్టం అని చెప్పి ఓ పక్క మేమంతా బాధపడుతుంటే ఈరోజు తగుదునమ్మా అని వచ్చి మళ్ళీ నిస్సిగ్గుగా మరొక అవినీతి బాంబుని పేల్చాడు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు శ్రీభరత్ గారు బీచ్ షాక్స్ పేరుతో. అంటే విశాఖపట్నం అంటే ప్రజల్ని ఏం కమ్మని అడుగుతున్నాం. విశాఖపట్నం అనేటువంటిది ఒక ప్రశాంతమైనటువంటి నగరం. విశాఖపట్నం అనేటువంటిది ఆహ్లాదకరమైనటువంటి నగరం, ప్రకృతి సౌందర్యానికి ప్రతీక. ఏ కుటుంబాన్ని చూసినా మధ్యతరగతి అయినా, పేదవాడైనా, డబ్బున్నవాడైనా సరే ఆ సాయంకాల పూట సరదాగా బీచ్ రోడ్లో కుటుంబంతోనో, చిన్నపిల్లలతోనో, భార్యతోనో, అక్కా చెల్లెలతోనో, సతీ సమేతంగానో వచ్చి ఆ బీచ్ ప్లాట్ఫామ్ మీద కూర్చుని ఆ కెరటాల అందాలు చూస్తూ ఓ పక్క ఏ మూరి మిక్చరో తినుకుంటూ ఏ కొబ్బరి బొండమో తాగి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలనేటువంటి ఆ స్థితిలోనే ఇప్పటివరకు విశాఖపట్నం బీచ్ ఉంది తప్పితే విశాఖపట్నం బీచ్కి వస్తే మందు తాగచ్చు, విశాఖపట్నం బీచ్కి వస్తే ఇటు ఆర్కే బీచ్ నుండి అటు భీమిల దాకా ఎక్కడ పడితే అక్కడ మద్యం తాగచ్చు, మద్యం తాగి నచ్చినన్ని వేషాలు వేయచ్చు అనేటువంటి దాన్ని ప్రభుత్వమే ప్రోత్సహించడం విడ్డూరంగా ఉంది. ఈ రకమైనటువంటి పోకడలు ఎప్పుడూ విశాఖపట్నంలో లేవు. నేను అడుగుతున్నా, విశాఖపట్నం బీచ్ అంటే తాగడానికే మీకు పనికొస్తుంది అనుకుంటున్నారా? విశాఖపట్నం బీచ్ అంటే తాగి తందనాలు ఆడడానికే పనికొస్తుంది అనుకుంటున్నారా? లేకపోతే తాగి దొల్లడమే మీకు తెలిసినటువంటి పర్యాటక అభివృద్ధి అని నేను అడుగుతున్నా విశాఖపట్నం ఎంపీని. విశాఖపట్నం గురించి ఏం తెలుసు? విశాఖపట్నంలో ఎన్నాళ్ళు మీరు ఉంటారు? అసలు వారానికి ఎన్ని రోజులు మీరు విశాఖపట్నంలో ఉంటారు? విశాఖపట్నంలో ఉన్నటువంటి బీచ్ తాలూకా ప్రాముఖ్యత మీకు తెలియకపోతే నేను చెప్తాను, భరత్ గారు తెలుసుకోండి. విశాఖపట్నం బీచ్లో అటు ఆర్కే బీచ్ నుండి ఇటు భీమిలి బీచ్ వరకు కూడా ఓ పక్క గంగమ్మ తల్లి గుడి ఉంటుంది, మరో పక్క ఆర్కే బీచ్ దగ్గర కాళీమాత గుడి ఉంటుంది, ఆ పక్కనే శివాలయం ఉంటుంది, ఆ ముందుకెళ్తే టీటీడీ వెంకటేశ్వర స్వామి కోవిల్ ఉంటుంది. ఇది ఆర్కే బీచ్ నుండి రుషికొండ వరకు కూడా ఆ ప్రాంతం అంతా ఎంతో ఆధ్యాత్మికంగా టెంపుల్స్తోని అంత అద్భుతంగా ఉండేటువంటి ఆ ప్రాంతంలో మీరు మద్యం అమ్మకాలు పెడుతున్నారంటే ఇది హిందూ మతం మీద మీరు చేస్తున్నటువంటి దాడా అని నేను అడుగుతున్నా. అసలు విశాఖపట్నంలో ఉన్నటువంటి బీచ్, ఆ సాగర తీరం ఒక గ్రహణం స్నానాలకు కానీ, లేదంటే శివరాత్రి వస్తే పుణ్య స్నానాలకు కానీ, లేదా కుంభాభిషేకాలకు కానీ, కోట్లింగాల ప్రత్యేక పూజలకు కానీ, వీటన్నిటికీ కదా విశాఖపట్నం బీచ్ అనేటువంటిది ప్రాముఖ్యత. ఇటువంటి గొప్ప విశాఖపట్నం బీచ్ని ఈరోజు మీరు ఒక బార్లా తయారు చేస్తామంటే ప్రజలు ఎవరు ఊరుకుంటారన్న మీరు అనుకుంటున్నారా? మళ్ళీ నిస్సిగ్గుగా ప్రజలెవరూ దీన్ని వ్యతిరేకించట్లేదు, లేదా ఈ మిగతా వాళ్ళు ఎవరో తాగరా, ప్రభుత్వానికి దీని మీదే ఆదాయం వస్తుంది, ఆ మాట చెప్పడానికి సిగ్గు అనిపించలే మీకు? మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు
గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు అవకాశం ఇవ్వండి, నేను సంపద సృష్టిస్తానని చెప్పి అనేక మాటలు మాట్లాడాడు. సంపద సృష్టించడం అంటే మద్యం అమ్మి సంపద సృష్టిస్తారా? ఇదేనా మీకు తెలిసిన సంపద సృష్టి? మీరు గడిచినటువంటి 2 ఏళ్ల కాలంలో అన్ని రకాలుగా, మరీ ముఖ్యంగా విశాఖపట్నం ప్రజల్ని దోచుకుని, ఆ డబ్బును దాచుకుని ఇంత అక్రమాలు చేస్తున్నటువంటి మీరు ఈరోజు చాలదన్నట్టు ప్రజా ఆరోగ్యాన్ని కూడా అమ్మేయాలనేటువంటి ఉద్దేశంతో బీచ్ షాక్స్ పేరుతో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నా. నాకు ఒక అనుమానం కలుగుతుంది. అయ్యా భరత్ గారు, మీరు సమాధానం చెప్పండి. మీకు అదే బీచ్ రోడ్ లైన్లో కదా గీతం విద్యా సంస్థలు మీకు ఉన్నాయి. మీ తాతగారు మీరు అంతా విద్యా సంస్థలు పెట్టి మీ గీతం అభివృద్ధి కోసం విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీని సర్వనాశనం చేసింది మీరే కదా, మీ కుటుంబమే కదా. ఆంధ్ర యూనివర్సిటీని బూత్ బంగ్లాతో పోల్చింది మీ తాతగారే కదా. లేదా బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే గీతంలో చదవగలరు, మామూలు వాళ్ళకి మా గీతంలో చదివే అర్హత లేదు అని చెప్పి పేద వర్గాలను చిన్న చూపు చూసిన వ్యక్తి మీరే కదా. ఈరోజు మరి ఆ పేద వర్గాలు తిరిగేటటువంటి, ఆ మధ్యతరగతి వర్గాలు తిరిగేటటువంటి బీచ్లో మద్యం అమ్మకాలు పెడతానని చెప్పడానికి మీకు నోరు ఎలా వచ్చింది? అంటే ఆ భీమిలి లేదా ఆ ఋషికొండ, ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లోనే మీ గీతం విద్యా సంస్థలు ఉన్నాయి కదా. మీ గీతంలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా మద్యం అమ్మకాల మీద,